చంద్రబాబు నాయుడు గురువారం నాడు భారీ రిస్క్ చేశారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు. బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక బల్లకట్ల మీద ఎక్కి ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. బల్లకట్టు ఎక్కినప్పుడు చంద్రబాబు లైఫ్ జాకెట్ వేసుకోలేదు. ఇది చాలా ప్రమాదకరం. పైగా బల్లకట్ల మీద చాలా మంది ఎక్కారు. సహాయక కార్యక్రమాలు నిమగ్నమై ఉన్న చంద్రబాబు లైఫ్ జాకెట్ గురించి ఆలోచించకపోయిండొచ్చు. మరి ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కేసరపల్లికి వెళ్లి బుడమేరు వంతెన వద్ద ప్రవాహాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు భారీ రిస్క్ చేశారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు. బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక బల్లకట్ల మీద ఎక్కి ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. బల్లకట్టు ఎక్కినప్పుడు చంద్రబాబు లైఫ్ జాకెట్ వేసుకోలేదు. ఇది చాలా ప్రమాదకరం. పైగా బల్లకట్ల మీద చాలా మంది ఎక్కారు. సహాయక కార్యక్రమాలు నిమగ్నమై ఉన్న చంద్రబాబు లైఫ్ జాకెట్ గురించి ఆలోచించకపోయిండొచ్చు. మరి ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కేసరపల్లికి వెళ్లి బుడమేరు వంతెన వద్ద ప్రవాహాన్ని పరిశీలించారు.